దేవుని పరిశుద్ధ నామమునకు ఘనమైన మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా సంతోషం. ప్రార్థన మన పరిస్థితులను మారుస్తుంది అన్నమాట సత్యం. మనం ప్రార్థన చేసుకోవాలి, ఇతరుల కొరకు కూడా ప్రార్థన చేయాలి. కాబట్టి మంచి సందర్భాన్ని రాజు తెలియజేశాడు. దేవుడు దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎస్తేరు జీవితాన్ని మనం చూసినట్లయితే రెండు మాటలు నేను చెప్పాలనుకున్నాను, మిమ్మల్ని బలపరచడానికి, మనము బలపరచబడడానికి. పూర్వము ప్రస్తుతము, పూర్వము ప్రస్తుతం. ముందు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు అనే విషయాన్ని మనము బైబిల్లో ఎస్తేరు జీవితాన్ని చూసినట్లయితే, ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము ఒక మాట చూడండి. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనంలో ఉంది, రాజు ఆ కన్యకలలో దేని యందు ఇష్టపడునో ఆమె వస్తికి బదులుగా రాణియగును అని ఒక శాసనాన్ని ఆ రోజుల్లో తయారు చేశారు. మరి ఎస్తేరు రాణి అయింది. ఎస్తేరు ఎవరు అంటే ఒక పేదామె, బీద అమ్మాయి, పేదింటి అమ్మాయి. ఆమె పూర్వస్థితి ఎలాంటిదంటే పేద స్థితిలో ఉండే, చాలా బీద స్థితిలో ఉన్న అమ్మాయిని దేవుడు ఒక సమయం వచ్చినప్పుడు హెచ్చించాడు. ఇక్కడ మనల్ని కూడా దేవుడు హెచ్చిస్తే సమయం ఉంది, మనల్ని కూడా ఆశీర్వదించే సమయం ఉంది. మనం ఎవరం కృంగిపోవద్దు, ఎవరం కూడా మనము ఏమంటారు దాన్ని, నిరాశపడొద్దు, నిస్పృహ పడొద్దు. మనకు మంచి రోజులు ఉన్నాయి, దేవుడు మనల్ని కూడా హెచ్చిస్తాడు, దీవిస్తాడు. ఎస్తేరు గురించి మనము చూసినట్లయితే, ఎస్తేరు పేద ఇంటి అమ్మాయి, ఒక బీద ఇంటి అమ్మాయి. ఇంకా చెప్పాలంటే ఎస్తేరుకు తల్లి కానీ తండ్రి కానీ లేరు. తల్లిదండ్రులు లేని అనాథ. తల్లిదండ్రులు లేని అనాథ మొర్దెకై దగ్గర పెరుగుతుంది. ఆమె ఎంత కృంగిపోయి ఉందో, ఆమె హృదయం ఎంత కలవరంతో ఉందో, దుఃఖంతో ఉందో మనము ఊహిస్తే తెలుస్తుంది. తల్లి తండ్రి లేని ఆ బిడ్డను, పేద బిడ్డను, బీదరాల్ని దేవుడు ఎంత పైకి హెచ్చించాడంటే, రాజుకు రాణి, ఒక రాణిగా ఆమెను ఆశీర్వదించి హెచ్చించిన సంగతిని గుర్తు చేసుకుంటే, నిజంగా ఎస్తేరు స్త్రీలందరిలో రాజు కోరుకోవడానికి ఆమెలో ఏముంది చెప్పండి. అందరికంటే అందగత్తెనా? నేను అనుకున్నా ఈమె అందరికంటే అందమైన అమ్మాయి కాబట్టి రాజుకి ఇష్టమైంది అనుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒకరోజు నాతో అన్నాడు, ఆమె అందరికంటే అందమైంది కాదు బిడ్డ, అందరికంటే అందమైంది కాదు. అవునా ప్రభువా? అవును. మరి నేను ఇప్పటివరకు ఎస్తేరు అందరికంటే అందమైన అమ్మాయి అనుకున్నానే, అందుకే రాజు ఇష్టపడ్డాడు అనుకున్నాను. నీవు అలా అనుకున్నావేమో, కానీ అందరికంటే అందమైన అమ్మాయి అయితే ఏమి కాదు. ఆమె కూడా ఒక అందరిలో అందగత్తెలో ఆమె ఒక అందమైనదే, కానీ అందరికంటే కాదు. మరి రాజు ఎందుకు ఇష్టపడ్డాడు ప్రభు అంటే, అంతే, రాజుకు ఆమెను చూడగానే దయ పుట్టిందంట, దయ కలిగిందంట. ఎందుకు ఏమో అందరినీ చూస్తున్నాడు రాజు, ఎస్తేరును చూడగానే ఆయనలో ఒక దయ పుట్టి ఈమె నాకు రాణి అన్నాడు. అవునా ప్రభు అంటే అవును.
ఈరోజు మనము నీతిమంతులమా? ఈ లోకంలో ఉన్న వాళ్ళకంటే మనం ధనవంతులమా? ఈ లోకంలో ఉన్న వాళ్ళకంటే మనం నీతిమంతులమా? చెప్పండి. మంచోళ్ళమా? అందుకే దేవుడు మనల్ని రక్షించాడా? కాదు. మనము పాపులమే. ఎందుకు పనికిరాని వాళ్ళం మనం. ఏ యోగ్యత లేని వాళ్ళము, ఏ అర్హత లేని వాళ్ళము, ఏ మంచి లేని వాళ్ళం. మనము చెడిపోయినటువంటి స్థితిలో ఉన్న వాళ్ళమే. మనము పాపులమే. ఈ లోకంలో ఉన్న వాళ్ళకంటే మనం మంచోళ్ళమా? చెప్పండి. కానే కాదు. మరి ఎందుకు దేవుడు మనల్ని రక్షించుకున్నాడు? ఆయన కృప. ఆయన కృప ద్వారా మనం రక్షింపబడి ఈరోజు ఆయన బిడ్డలముగా, ఆయన పిల్లలముగా, నీతిమంతులముగా, పరలోక వాసులముగా, పరిశుద్ధులముగా తీర్చబడ్డాం. అర్థమైందా మీకు? స్తోత్రం చెప్పండి. ఎస్తేరు జీవితం కూడా అందమైన అందగత్తె కాదామే. మామూలు స్త్రీయే, మామూలు కన్యకనే. కానీ రాజుకు దయ పుట్టింది అంతే. ఆమె ప్రార్థన చేసింది. తల్లిదండ్రులు లేని స్థితిలో ఉంది, పేద స్థితిలో ఉంది, బీద స్థితిలో ఉంది. దేవుడు ఆమెను హెచ్చించాడు. హల్లెలూయా. ఒకప్పుడు ఆమె మామూలుగా పేద స్థితిలో ఉన్న కన్యక ఇప్పుడు రాణి, రాజ్యానికి రాణి అయ్యింది. స్తోత్రం చెప్పండి. మన జీవితంలో కూడా దేవుడు మంచి రోజులు ఇస్తాడు. ఎప్పుడు మనము కృంగిపోవద్దు. మంచి రోజులు వస్తాయి. ఒక సంవత్సరంలో ఎన్ని కాలాలు మారుతాయి చెప్పండి? సంవత్సరంలో 3 కాలాలు మారుతాయంట. మారుతాయి అంటా ఏంటి? నిజమే కదా. చలికాలం వస్తుంది, అది పోగానే వేసవికాలం వస్తుంది, ఎండాకాలం, అది పోగానే వర్షాకాలం వస్తుంది. సంవత్సరంలో కాలాలు మారినట్టే మన జీవితంలో కొన్ని స్థితులు, గతులు మారుతూనే ఉంటాయి. ఎప్పుడు మనము అధైర్యపడవద్దు. కష్టకాలం వస్తుంది, అమావాస్య వస్తుంది, పుణ్యం వస్తుంది, దుఃఖించే దినాలు వస్తాయి, సంతోషించే దినాలు వస్తాయి. అప్ అండ్ డౌన్ జరుగుతూనే ఉంటుంది. మన సంసారంలో ఏమంటారు దాన్ని? కష్ట సుఖములే సంసారంలో. కష్టము సుఖములు కలిసే ఉంటాయి. ఎప్పుడు మనం భయపడవద్దు, ఎప్పుడు ఆధార్యపడవద్దు, ఎప్పుడు కృంగిపోవద్దు, ఎప్పుడు సోలిపోవద్దు, సొమ్మసిల్లిపోవద్దు. ధైర్యంగా నిలబడాలి. దేవుడు ఉన్నాడు. ఆయన మనకు పరలోకాన్ని ఇచ్చాడు. మనం ధన్యులం. ఈ లోకంలోకి ఏం తీసుకురాలే, ఏం తీసుకుపోం. మనం ధైర్యంగా ఉండాల్సిందే. దేనైనా మనం ఎదుర్కోవాల్సిందే. స్తోత్రం చెప్పండి. రూతు గురించి మీకు తెలుసు కదా. రూతు ఒకప్పుడు ఎలాగుండే? పూర్వము, ప్రస్తుతం. పూర్వం రూతు జీవితం ఎలాంటి చెప్పండి ఒకసారి. ఆ రూతు గ్రంథం చూడండి, తెలుస్తుంది. రూతు గ్రంథము 2:4 వచనం చూడండి. 2:2 వచనం. రూతు గ్రంథం 2:2 వచనం. మోయాబురాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి పరిగె ఏరుకుంది. ఎవని కటాక్షము పొందగలను? వాని వెనుక వారి పొలములో పరిగెనేరుకొందునని చెప్పగా ఆమె నా కుమారి పో అన్నది. ఒక మాట ఇక్కడ గమనించండి. పరిగె ఏరుకోవడం మీకు తెలుసా? నేనైతే పరిగెరిన పరిస్థితి నాకు తెలుసు. నేను పొలంలో వెంబడి వెళ్ళి ఆ పరిగెని ఏరుకొని వాటిని జమ చేసుకొని వడ్లు బియ్యం చేసుకొని తిన్న రోజులున్నాయి. నేను పరిగెరిన. ఎవరి పొలములను పరిగెను ఏరుకున్నటువంటి రోజులున్నాయి. రూతమ్మ పరిస్థితి ఎలాంటిదంటే కూలి బిడ్డ అనొచ్చు. రూతమ్మ ఎలాంటిది? కూలి చేసుకునే కూలి బిడ్డ, కూలి అమ్మాయి. పరిగె ఏరుకునే పరిస్థితుల్లో ఉన్న ఈ రూతును దేవుడు ఎలా మార్చాడో తెలుసా మీకు? ఒక ఎస్తేరును, పేద ఇంటి ఎస్తేరును, బీదరాలైన ఎస్తేరును, తల్లిదండ్రులు లేనటువంటి అనాథను రాణిగా చేసిండు దేవుడు. ఇప్పుడు రూతు జీవితాన్ని చూసినట్టయితే రూతు జీవితం ఎలాంటి జీవితం అంటే పరిగె ఏరుకొని బ్రతికే జీవితం. భర్త చనిపోయిండు, తల్లిదండ్రులు లేరు, ఒక అత్త దగ్గర బతుకుతుంది. అత్త ముసల్ది, అత్త దగ్గర ఈ కోడలు, మొగ దిక్కు లేడు, చేసి పెట్టేటోళ్ళు లేరు.
సహాయం చేసేటోళ్ళు లేరు. ఎలా నా పరిస్థితి? ప్రార్థన చేసుకుంది. ఎస్తేరు ప్రార్థన చేసుకుంది, రూతమ్మ ప్రార్థన చేసుకుంది. ఈ రూతమ్మ జీవితం పూర్వం ఎలాంటిదంటే పరిగ ఏరుకొని బ్రతికే జీవితము, కూలి జీవితం. తెలుసా కూలికి వెళ్ళారా మీరు? నేను వెళ్ళిన కూలికి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. కూలి పని చేసి బ్రతికిన రోజులు ఎన్నో ఉన్నాయి. వ్యవసాయం చేసిన రోజులు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు పూర్వం నా స్థితి అలాంటిది. ఇప్పుడు దేవుడు ఈ విధంగా ఆశీర్వదించాడు. స్తోత్రం చెప్పండి. రూతును కూడా పరిగేరుకునే అమ్మాయిని ఎలా చేశాడంటే ఆస్తికర్తకు యజమానురాలుగా చేశాడు. హల్లెలూయా. ఆస్తిపరురాలుగా చేశాడు. ఒక టైం వచ్చింది, బోయాజు రూతును పెళ్లి చేసుకున్నాడు. బోయాజు గొప్ప ధనవంతుడని బైబిల్లో ఉంది, గొప్ప ఆస్తిపరుడని రాయబడింది. ఎప్పుడైతే బోయాజు రూతుని ఇష్టపడి చేసుకున్నాడో, ఇప్పుడు బోయాజు ఆస్తి అంతటికీ ఈమె వారసురాలుగా దేవుడు హెచ్చించాడు. వీళ్ళ గర్భంలో నుండే యేసుప్రభు వచ్చాడు. స్తోత్రం చెప్పండి. యేసుప్రభువుకు ఈమె అవ్వగా మారింది. అవ్వ, యేసుప్రభుకు అవ్వ. చూసారా? గమనిస్తున్నారన్న మాట. మనము ఈరోజు కృంగిపోయవలసిన అవసరమే లేదు. మంచి రోజులు రాబోతున్నాయి. దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, మనల్ని ఆయన గణపరుస్తాడు. అంతే. కూలి చేసుకున్న రూతమ్మని ఈరోజు ఒక ఆస్తికి కర్త ధనవంతురాలుగా, ఆస్తిపరురాలుగా చేసిన దేవుడు నిన్ను చేయడా? చేస్తాడు. ఎస్తేరుని రాణిగా చేసిన దేవుడు నిన్ను హెచ్చించడా? హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు పేద విధవరాలు ఉంది బైబిల్లో. ఒకప్పుడు ఆమె పేద, ఆమె కొంచెం పిండి ఉంది, కొంచెం నూనె ఉంది, అది చేసుకొని చచ్చిపోవాలనుకుంది. ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు. వాళ్ళిద్దరు కలిసి ఒక రొట్టె చేసుకొని చెరువుగా సగం రొట్టె తిని చనిపోవాలనుకున్నారు ఆ కరువు రోజుల్లో. కానీ దేవుడు ఎలీషా భక్తుని పంపించి ఏలియా భక్తుని పంపించి ప్రార్థన చేసినప్పుడు ఆమె తొట్టిలో పిండి అయిపోలేదట, కుండలో బుడ్డిలో నూనె అయిపోలేదట. 3.5 సంవత్సరాలు ఊరుతూనే ఉంది ఊట. అందుకని దేవుడు అంటాడు, కరువులో నేను మిమ్మల్ని సజీవులుగా కాపాడుతాను. సింహం పిల్లలు లేమి గలవై ఆకలి కొనినా మీరు ఆకలి కొనరు. మీరు నా పిల్లలు. మీరు అధైర్యపడవద్దు, కృంగిపోవద్దు, ఏ విషయంలో కూడా కృషించిపోవద్దు. పరిస్థితుల ప్రభావం చూసి కృంగిపోవద్దు. శ్రమ దినమందు నువ్వు కృంగితే శాతగాన వాడు అవుతావు. జాగ్రత్త. శ్రమ వచ్చినప్పుడు నువ్వు నిలబడాలి. ముందు మంచి రోజులున్నాయి. దేవుడు మనల్ని గొప్పగా దీవిస్తాడు. ఈ సారెపాతు విధవరాల్ని దేవుడు గొప్పగా దీవించాడు. ఆమె గొప్ప ధనవంతురాలుగా మారింది. స్తోత్రం చెప్పండి. మనల్ని మార్చడా? నువ్వు అనుకుంటున్నావు పిండి లేదు, బుడ్డిలో నూనె లేదు, జోబులు కాలైపోయింది, బ్యాంకు బ్యాలెన్స్ లేదు, ఏ పరిస్థితి నాకు లేదు అని నువ్వు కృంగిపోతున్నావా? ఖచ్చితంగా ఏదో విధంగా దేవుడు నిన్ను దీవిస్తాడు, దర్శిస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు. అది మనం చెప్పలేం. ఆయన ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేస్తాడు, మహత్కార్యాలు చేస్తాడు. ఊహించిన దానికంటే, తలంచిన దానికంటే అత్యధికముగా ఆయన నిన్ను దీవించే దేవుడు. నీ దుఃఖ దినములు సమాప్తం చేస్తా అని చెప్పిన దేవుడు దీవిస్తాడు. స్తోత్రం చెప్పండి. ఎట్లా దీవిస్తాడయ్యా? నా పరిస్థితి మనకు తెలియదు, మనకు అర్థం కాదు. అయోమయమైపోతున్న మనము, దేవుడు ఒకరోజు మనల్ని హెచ్చించబోతున్నాడని తెలియజేస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో దావీదు పరిస్థితి కూడా గుర్తు చేసుకోవచ్చు మనం. దావీదు ఒకప్పుడు పరిస్థితి ఎట్లా ఉండే? గొర్రెల కాపరి.
వాళ్ళ అయ్య గొర్రెలు కొనిచ్చి అడవికి పంపించేశాడు. వాడు ఎందుకు వణికిరాడని వాడిని తీసేశారు. లెక్కలోనే లేడు దావీదు. ఆ గొర్రెలతోనే గడుపుతూ గొర్రెలు మేపుకుంటూ ఆ అరణ్యంలో ఆ దేవుని స్తుతిస్తున్నాడు. హల్లెలూయా. అరణ్యంలో దేవుని స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాడు పూర్వం. కానీ తర్వాత దేవుడు దావీదుని ఎలా చేశాడో, ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా అభిషేకించాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూశారా, గొర్రెలు మేపుకునే ఒక పామరుడు, విద్యలేని పామరుడు, గొర్రెలు కాచుకునే స్థితి, గొర్రెల దొడ్డిలో నుండి దేవుడు ఆయనని హెచ్చించి ఇశ్రాయేలు ప్రజలందరి మీద రాజుగా పట్టాభిషేకం చేశాడే, నిన్ను చేయడా? ఎందుకు కృంగిపోతావు? దేవుని స్తుతించు, ప్రార్థించు, ప్రార్థన చేయి. ప్రార్థన నీ పరిస్థితులను మారుస్తుంది, స్తుతి నీ స్థితిగతులను మారుస్తుంది. నువ్వు ఏ స్థితిలోనైనా స్తుతించాలి, ఏ స్థితిలోనైనా ప్రార్థించాలి. ప్రభు మీద ఆధారపడడం నేర్చుకోవాలి. ఆయన వైపు చూడాలి, ఆయన వైపు చూస్తూ ఉండాలి. ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకులయుండుడి, తగిన సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చించును. హల్లెలూయా. దావీదును, గొర్రెలు కాసుకునే దావీదుని ఏం చేశాడమ్మా? గొప్ప రాజు, రాజులలోనే మంచి రాజుగా దేవుడు అతన్ని హెచ్చించాడు. ఇంకొక విషయం కూడా మీకు ముగించేస్తా. యోసేపు పరిస్థితిని చూశారు కదా. యోసేపు అన్నల చేత అమ్మబడి, కొట్టబడి, తిట్టబడి, శ్రమల పాలై, కష్టాల పాలై, నిందెల పాలై, అవమానముల పాలైపోయి అన్నల చేత అమ్మబడిన యోసేపును దేవుడు ఏం చేశాడు తెలుసునా? ఆర్థిక మంత్రిగా హెచ్చించాడు. స్తోత్రం చెప్పండి. అన్నల చేత అమ్మబడిన యోసేపును ఆర్థిక మంత్రి. ఏం మంత్రి అయ్యిండినా? ఆర్థిక మంత్రి. అంటే ధనగారం అంతటి మీద, ఐగుప్తులో ఉన్న ధనమంతటి మీద అధికారిగా చేశాడు దేవుడు. ఆర్థిక మంత్రిగా హెచ్చించాడు. ఒకప్పుడు బావిలో పడిపోయినుండు, నీళ్ళేని బావిలా. ఏ బావిలో పడిపోయిండు? ఒకప్పుడు నీళ్ళేని బావిలో పడిపోయిన యోసేపును దేవుడు ఎంత పైకి తీసుకొచ్చాడంటే, ఓయమ్మో, ఐగుప్తు రాజ్యం అంతటి మీద ఆర్థిక మంత్రిగా దేవుడు ఆయనని హెచ్చించి ఆశీర్వదించాడు. ఇప్పుడు నువ్వు గుంతలో ఉన్నావేమో, బావిలో పడ్డట్టున్నావు. నువ్వు పడ్డారమ్మా? నీళ్ళేని బావిలో పడతారా? పడ్డరా? నీళ్ళున్న బావిలో పడ్డరో? ఇప్పుడు గోయిలో ఉన్నారు, ఇప్పుడు గుంతలో ఉన్నారు. ఇప్పుడు కొంతమంది ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, అనారోగ్యం కావచ్చు, ఆధ్యాత్మికంగా కావచ్చు, ఏదో లోతులు పడిపోయినాం అనుకుంటారు కొంతమంది. నువ్వెంత లోతులు పడినా ఆకాశం అంతటి పైకి హెచ్చిస్తాడు ఆయన. స్తోత్రం చెప్పండి. నమ్మితే దేవుని మహిమ చూస్తావు, నమ్మితే దేవుని మహిమ చూస్తావు. చచ్చిపోయిన వాళ్ళు సహితము దేవుడు లేపాడు. నమ్మితే. మార్తా, నువ్వు నమ్ముతున్నావా? నమ్మితేనే దేవుని మహిమను చూస్తావు. క్రైస్తవ జీవితం అంతా విశ్వాసం మీద ఆధారపడింది. మనం నమ్మాలి, లేని దాన్ని ఊహించాలి, లేని దాన్ని మనం నమ్మాలి. ఆయన మృతులను సజీవులుగా చేయువాడు, సజీవులను మృతులుగా చేసేవాడు, ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చేసేవాడు. ఆకాశాన్ని కలిగించిన దేవుడు, శూన్యంలో సృష్టిని కలిగించిన దేవుడు, శూన్యంలో సృష్టిని కలిగించినటువంటి దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో, నీ కుటుంబంలో, నా కుటుంబంలో శూన్యమైన పరిస్థితిని ఆయన చూసి సృష్టిని కలిగిస్తాడు. ఎంతోమంది సాక్ష్యాలు మనం వినొచ్చు. నేను కూడా ఒక సాక్షినే. ఎందుకు పనికిరాను నేనైతే? పెంట కుప్ప మీద ఉన్న వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంట? హెచ్చించి ఆ పెంట కుప్పల మీదకి వెళ్ళి తీసి సింహాసనం మీద కూర్చున్నట్టు నేను ఒకని అందులో. స్తోత్రం చెప్పండి. ఎప్పుడు కృంగిపోవద్దు, ఎప్పుడు అనాలోచనగా ఉండొద్దు. మనము మైనస్ పాయింట్లను ఆలోచించవద్దు ఎప్పుడు కూడా. నీ మనసంతా, నీ హృదయం అంతా మైనస్ 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 వైపు చూడొద్దు.
ప్లస్ 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 ప్లస్. ఉన్నతమైనవి చూడాలి, ఊహించాలి, ఊహలో బ్రతకాలి, సంతోషించాలి, నవ్వాలి. కొంతమంది ఎవరు లేకపోయినా నవ్వుకుంటూ ఉంటారు, పక్కన ఎవరికి లేకపోయినా నవ్వుకుంటారు. ఎందుకంటే వాడు ఊహలో బ్రతుకుతున్నాడు, ఆధ్యాత్మికంగా దేవునిలో ఆనందిస్తారు. నేను కూడా కొన్నిసార్లు బైబిల్ చదువుకుంటా, ప్రేయర్ చేసుకుంటా, నవ్వుకుంటా. స్తోత్రం చెప్పండి. ఏడుచుకుంటా, నాకు ఏడుపోవచ్చు. నా తల జలమయంగా మార్చిండు నా దేవుడు. స్తోత్రం. నా కన్నీళ్ళు ఊటగా మార్చిండు ఆయన. నేను ఎవరింట్లో అడుగుపెట్టినా, ఎవరిని చూసినా కన్నీరు గార్చక తప్పదు. అలాంటి హృదయాన్ని నాకు దేవుడు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. పౌలు భక్తుడు కూడా ఏడ్చి ఏడ్చి గుడ్డ అయినంట. పౌలుకున్న బలహీనత ఏంటంట? కళ్ళు కనబడే అంట, కళ్ళు మబ్బైనాయి అంట. ఓ చరిత్రలో చదివిన. ఎందుకైనా అంటే ఏడ్చి ఏడ్చి ఏడ్చి, ఎవరి కొరకు? తన కొరకు, ఇతరుల కొరకు, నశించిపోతున్న వారి కొరకు ఏడ్చి ఏడ్చి ప్రలాపించి ఆయన కళ్ళు మబ్బైనాయి. నువ్వు ఏడుస్తున్నావు అమ్మా, మొగడు కొట్టినప్పుడే ఏడుస్తావు, కానీ మళ్ళీ ఎప్పుడు ఏడవవు. ఏమ్మా, మొగడు కొడితేనే ఏడుస్తారు. భర్తలారా మీ భార్యలను కొట్టండి. మరి క్షమ రాదు కంటిలో నుంచి. ప్రార్థనలో కూర్చుంటే కంటి చుక్క రాదు కొంతమందికి. రోధించే స్త్రీలను పిలవనంపుడి అని బైబిల్ చెప్తుంది. ఏ స్త్రీలను? రోధించే స్త్రీలను పిలవనంపండి అంటే ఏరి రోధించే స్త్రీలు? ప్రార్థించే స్త్రీలేరి? అయితే దేవుని బిడ్డలారా, మన కన్నీటిని ఎట్లా మారుస్తాడు? నాట్యముగా మార్చే రోజులు వస్తున్నాయి. హల్లెలూయా. మన గోనె బట్టకు బదులుగా సంతోష వస్త్రములు ధరింపజేసే దేవుడు మన దేవుడు. ఎప్పుడు కృంగిపోదు, ఎప్పుడు మన చెయ్యి అయినా వదిలిపెట్టడు. నమ్మితే దేవుని స్తోత్రం చెప్పమ్మా. బిడ్డలు, నీ జీవితాన్ని బంగారు భవిష్యత్తుగా మార్చేస్తాడు ఆయన. ఆయన చేతిలో పడితే చాలు, నువ్వు ఆయన సన్నిధిలో గడిపితే చాలు, ఆయన దగ్గర నువ్వు ప్రార్థిస్తే చాలు. గొర్రెలు కాసుకునే దావీదుని గొప్ప రాజుగా చేసిండే. ఆశ్చర్యం, అది ఎవరికి అందదు. యోసేపుని దేవుడు ఏ మంత్రిగా చేసిండు? ఆయన ఆర్థిక మంత్రి. లావాదేవీలన్నీ కూడా యోసేపు ద్వారానే, ఆ దేశమంతా ఆయన ద్వారానే పోషించబడ్డారు. అన్నదమ్ములు కూడా చివరికి ఆయన ద్వారానే పోషించబడ్డారు. ఎంత గొప్ప పరిస్థితి దేవుడు ఇచ్చాడు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలుని దేవుడు ప్రధానమంత్రి చేసిండట. తెలుసా మీకు? దానియేలు గ్రంథంలో మనం చదివితే ఏ మంత్రిని చేసిండు ఆయన? ఒక మాట చదవండి. దానియేలు గ్రంథం ఎక్కడ ఇది? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దానియేలు గ్రంథంలో 2:4 వచనం చూడండి ఒకసారి. 2:4 వచనం దానియేలు. అంతేనా? 2:4 ఏనాది దానియేలు గ్రంథంలో? చెప్పు. వద్దు, అది కాదు. నేను దానియేలు గ్రంథంలో దానియేలుని ముఖ్యమంత్రిని చేశాడు. దానియేలు దీనుడుగా ప్రభు సన్నిధిలో మొరపెట్టినప్పుడు, దినానికి 3 సార్లు ప్రార్థించినప్పుడు, దేవుని వైపు చూస్తున్న సమయంలో దానియేలుని దేవుడు హెచ్చించి ఘనపరిచి ఆ బబులోను దేశం పైన ఎలాంటి ఉద్యోగాన్ని ఇచ్చాడండి? ఎలాంటి ఉద్యోగం? ప్రైమ్ మినిస్టర్, ముఖ్యమంత్రి.
దానియేలు ఎట్లా హెచ్చించాడు? దానియేలు ఎవరు అసలుకి? చెరకొనబోయబడిన, చెరపట్టబడినటువంటి వారిలో వీరు. ఆ బబులోను రాజు వచ్చి, నెబుకద్నెజరు రాజు వచ్చి వీళ్ళని పట్టుకొని పోయారు, బానిసలుగా పట్టుకొని పోయారు. ఈయన ఒకప్పుడు బానిస, ఒకప్పుడు బానిస స్థితిలో ఉన్న ఈ దానియేలుని ఏ స్థితికి ఇచ్చాడు దేవుడు? దానియేలు గ్రంథం 2వ అధ్యాయం చూడండి, కనబడుతుంది. ఎక్కడో దానియేలు గ్రంథంలో దానియేలు ఎంతనైనా వచనం చెప్పు. 248 సారీ 2వ అధ్యాయము 48వ వచనం. అప్పుడు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప ధనమును ఇచ్చి అతని బబులోను సంస్థానమంతటి మీద అధిపతిగాను జ్ఞానులందరిలోను ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్గా చేశాడు దేవుడు. స్తోత్రం చెప్పు. ఒకప్పుడు ఆయన బానిస, పట్టుకొచ్చినప్పుడు ఎట్లున్నాడు దానియేలు? యవనస్తుడు, రాజు పట్టుకొచ్చిండు ఇశ్రాయేలును. వారిలో గొలుసులు కట్టి, మనం కుక్క పిల్లని పట్టుకోరామా, అలాగా దానియేలుని కొంతమందిని అందరినీ కాళ్ళకు చేతులకు గొలుసులు వేసి పట్టుకొచ్చి అలా దేశంలో బానిసలుగా ఉంచుకుంటే, దేవుడు దానియేలు ప్రార్థన చూసి, ఆయన దీనత్వం చూసి, ఆయన విధేయతను చూసి, వాళ్ళు దేవుని ప్రజలు కాబట్టి, దేవుని వైపు చూశారు కాబట్టి, దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి, ఈరోజు దేవుడు దానియేలుని ఏ స్థితికి తీసుకెళ్ళాడు? బానిస ఎక్కడ, ప్రైమ్ మినిస్టర్ ఎక్కడ? మనోళ్ళు కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు, నేను పాలు అమ్మినా, నేను పూలు అమ్మినా, ఇప్పుడు ఇంత స్థితికి వచ్చినా అని చెప్తారు కదా. మన మోడీ గారు, మన ప్రైమ్ మినిస్టర్ గారు ఛాయ్ అమ్ముకుండంట. ఒకప్పుడు ఏమమ్మిండు చెప్పండి? ఛాయ. ఈరోజు ప్రధానమంత్రులు అయ్యారు. దేవుడు ప్రతి వ్యక్తిని ఆశీర్వదిస్తాడు. ఒక రోజు వస్తుంది, ఒక సమయం వస్తుంది, కృంగిపోవద్దు, కృషించిపోవద్దు, ఓడిపోవద్దు, జడియొద్దు, భయపడొద్దు. మనలో ఉన్నది యేసు రక్తం. స్తోత్రం. మనం యేసయ్య బిడ్డలం, దేనికి భయపడం. పాట పాడిరు, మనం పాట పాడతాం ఏమని? భయపడను, యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేనెవరికి ఎన్నడు భయపడను, నేనెవరికి ఎన్నడు భయపడను. నా కోటయు, నా కొండయు, నా ఆశ్రయము. పాడండి. చాలు. నేను భయపడను, నేను జడియను, జనకను, వనకను, అధైర్యపడను. అదే పరిస్థితి అయినా సరే, అనుకూల పరిస్థితులైనా ప్రతికూల పరిస్థితులైనా, నేను ఏ పరిస్థితుల్లోనైనా ఒకటే రీతిగా ఉంటా. ధనము హెచ్చినా నేను హెచ్చించబడను, ధనం లేకపోయినా నేను కృంగిపోను. సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, దీనస్థితిలో ఉండనెరుగుదును. చలి, ఆకలి, దప్పిక నాకు తెలుసు. ఎండ, వాన, చలి ఇవన్నీ నాకు తెలుసు. నేను అన్ని అనుభవముల గుండా వెళుతున్నాను. నా యేసుక్రీస్తు ప్రభు, నా ప్రధాన యాజకుడు ఆ మార్గంలోనే వెళ్ళాడు. నేను అదే పరిస్థితిలో వెళ్తున్నాను.